వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదనం. ఓకే, ఎస్, మనం చూస్తున్నాం. నిన్న మోదీ కూడా తెలియజేయడం జరిగింది లోక్సభలో ఎమోషనల్ గా ఒక స్పీచ్ కూడా ఇచ్చారు. ఏదైతే ఉత్తరాది దక్షిణాది అనే తేడా మాకేమీ లేదు, మేము భారతదేశ అభివృద్ధి గురించే ముందుకు వెళ్తున్నాం. ప్రధానంగా అందులో కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు అన్ని ప్రాంతాలు మాకు సమానమే, అన్ని ప్రాంతాల అభివృద్ధి మా ధ్యేయం. మీకు గ్యారంటీ కావాలంటే నా మాటే గ్యారంటీ అంటూ కూడా మోదీ చేసిన వ్యాఖ్యలు కూడా మనం చూసాం పార్లమెంట్ లో, అటు లోక్సభలో. సో మరి దీనికి సంబంధించి ఏం అంటారు ఏంటి అనేది అటు మనం కాంగ్రెస్ కి సంబంధించి పార్టీ అఫీషియల్ స్పోక్ పర్సన్ లింగం యాదవ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లింగం యాదవ్ గారు, మనం చూస్తున్న మోదీ కామెంట్స్ ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు నార్మల్ గా అయితే సీట్ల పెంపకం వెనుక రాజకీయ కుట్ర ఉందని చెప్పి విమర్శలు వస్తున్నాయి. మీ స్టాండ్ ఏంటి, అసలు ఏం చెప్తారు, ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు? ముందుగా గుడ్ మార్నింగ్ అండి మీకు, జీనియస్ ప్రేక్షకులకు, పెద్దలకు, ప్యానెస్లకు. అదేవిధంగా నిన్న ఏదైతే భారత పార్లమెంట్లో తేజస్వి సూర్య గారు మాట్లాడుతూ తెలంగాణ విభజనని ఇండియా పాకిస్తాన్ తోటి పోల్చినటువంటి ఒక దుర్మార్గుణ్ణి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ భారత రాజ్యాంగం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంటు ద్వారా ఏర్పాటైనటువంటి రాష్ట్రాన్ని ఆ విధంగా అవమానకరంగా మాట్లాడినందుకు తక్షణమే తేజస్వి సూర్య తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా లోక్సభ స్పీకరు తేజస్వి సూర్య వ్యాఖ్యలని రికార్డు నుంచి తొలగించి ఆయన యొక్క లోక్సభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయవలసిందిగా మేము కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే బీజేపీ నాయకులు మొదటి నుంచి కూడా తెలంగాణ మీద ఎప్పుడు పడితే అప్పుడు అమానకర రీతిలో మాట్లాడుతున్నారు. గతంలో నరేంద్ర మోడీ కూడా తల్లిని చంపిన బిడ్డను బతికించినటువంటి అని ఆ విధంగా మాట్లాడి తెలంగాణను అవమానించడం అంటే తెలంగాణ ఆత్మ గౌరవాన్ని, తెలంగాణ అమరుల త్యాగాన్ని ఇవాళ అవమానం జరిగింది. ఇప్పటికైనా తెలంగాణలో బీజేపీ నాయకులు మీకు చీము నెత్తురుంటే తక్షణమే తేజస్వి సూర్యతోటి క్షమాపణ చెప్పించి ఇప్పటికైనా మీరు తెలంగాణ బిడ్డలని నిరూపించుకోండి. లేకపోతే తెలంగాణ బిడ్డలు బీజేపీ నాయకుల్ని తెలంగాణ నుంచి తరిమి కొడతారని మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఇక ప్రత్యేకించి నరేంద్ర మోడీ గత కొన్ని రోజులుగా ఆడుతున్నటువంటి ఒక కొత్త డ్రామాకు తెరలేపిరు. ఇవాళ నరేంద్ర మోడీ 12 సంవత్సరాలుగా అధికారంలో ఉండి ఇవాళ దేశ ప్రజలకు ఏం చేసిరు అని చెప్పకుండా ఇవాళ నరేంద్ర మోడీ చేసినటువంటి డిప్లొమసీ ఫెయిల్ అయింది. విదేశాంగ విధానం, దేశంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల, ఇవన్నీ సమస్యలను డైవర్ట్ చేయడం కోసం ఒక కొత్తగా ఇవాళ ఒక డ్రామా ఆడుతుందే ఇవాళ డీలిమిటేషన్ పేరుతోంది. ఎక్కడైనా డీలిమిటేషన్ అనేది పాపులేషన్ సెన్సెస్ జరిగిన తర్వాత డీలిమిటేషన్ జరుగుతుంది. ఎందుకంటే గతంలో కూడా మనకు చాలా స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి. ఇవాళ పాపులేషన్ సెన్సెస్ జరుగుతుంటే ఇవాళ ఇంత 5 రాష్ట్రాల ఎలక్షన్లు ఒకవైపు ఎలక్షన్ జరుగుతుంటే ఏమి అడావుడు వచ్చిందని ఇవాళ నరేంద్ర మోడీ, బీజేపీ ఇవాళ ఈ బిల్లు ఇంత ప్రత్యేక పార్లమెంటు సెషన్ ఏర్పాటు చేసి ఇవాళ ఎందుకు ఈ అడావాడి చేస్తురో దీని అనుకున్నటువంటి కుట్రను మనం అర్థం చేసుకోవాలి. ఎస్, డిలిమిటేషన్ పాపులేషన్ సెన్సెస్ జరిగిన తర్వాత చేయండి, ఎవరు వద్దనట్లేదు. అయితే ఇవాళ ఆనాడు ఉన్నటువంటి దేశ పరిస్థితులకు అనుగుణంగా ఇందిరాగాంధీ గారు, ఆనాడు ప్రధాని గారు ఇవాళ పాపులేషన్ కంట్రోల్ తీసుకున్నారు. దాన్ని సక్సెస్ఫుల్ గా సదరన్ స్టేట్స్ ఆ పాపులేషన్ కంట్రోల్ చేసినాయి. అదే నార్థన్ స్టేట్స్ కంట్రోల్ చేయలేదు. ఇవాళ దాని వల్ల ఇందిరాగాంధీ కూడా అది అర్థమయ్యి 71 లో అంటే 76 తర్వాత 76 లో ఒక డిలిమిటేషన్ చేసుకోవచ్చు, కానీ సీట్లను ఫ్రీజింగ్ చేశారు. ఇదే అనుసరించి వాజ్పేయి గారు కూడా 2001లో సీట్లను పెంచకుండా డిలిమిటేషన్ చేశారు, అంటే సీట్లకు ఫ్రీజింగ్ చేశారు. మరి ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇవాళ ఒకవైపే మన్నదాకా పాపులేషన్ పేరు మీద చేస్తామన్నారు. ఇవాళ ఏమంటారు, నిన్న సడన్ గా ఇవాళ 50%, ఇవాళ 50% చేసినా కూడా ఇవాళ తెలంగాణకు, అదే విధంగా దక్షిణ భారతదేశానికంటే సౌత్ ఇండియాకు, స్మాల్ స్టేట్స్ కు, ఇవాళ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కూడా అన్యాయం జరుగుతుంది. ఎట్లా అన్యాయం జరుగుతుందో నేను చెప్తా. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడుకు 39 పార్లమెంట్ సీట్లు అంటే లోక్సభ స్థానాలు ఉన్నాయి, ప్లస్ ఒకటి పుదుచ్చేరి యూనిట్ అంటే మొత్తం 40 సీట్లు, 40 సీట్స్. అదే యూపీకి 80 సీట్లు ఉన్నాయి. అంటే ఇప్పుడు తమిళనాడుకు యూపీ డిఫరెన్స్ ఎంత అండి? 40 డిఫరెన్స్. కానీ ఇవాళ ప్రోరేట్ ప్రకారం వీళ్ళు చెప్పే 50% సీట్స్ పెంచితే ఇవాళ తమిళనాడు ఏమో
ఓకే, లింగం యాదవ్ గారు. ఒకటి 60 అవుతుంది, మరి యూపీలో 80 నుంచి ఇవాళ 120 అయింది. డిఫరెన్స్ ఎంత అవుతుందండి? 20 సీట్స్ ఎక్స్ట్రా యూపీకి వస్తున్నాయి. అంటే దాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ఇవాళ సదరన్ స్టేట్స్ జీడిపిలో అగ్రభాగా నుండి దేశ గ్రోత్ కు ఇవాళ కంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి సదరన్ స్టేట్స్ ఏమో మీరేమో అన్యాయం చేస్తున్నారు. ఇవాళ నార్థన్ స్టేట్స్ కి ఏమో మీరు దీన్ని చేయడం, ఈ విధంగా చేయడం వల్ల మాకు అన్యాయం జరుగుతుందన్నాం. మేమేమన్నాం, ఎస్ వైడర్ కన్సల్టేషన్ చేయండి, ఒక కమిటీ ఇవ్వండి, ఆల్ పార్టీ మీటింగ్ పిలవండి. చాలా మంది ఉన్నారు ఉమెన్ రిజర్వేషన్ గురించి చెప్పాలి, ఎందుకంటే బీజేపీ నాయకులు మాట్లాడిన 1 minute లో ఫినిష్ చేస్తా. ఇవాళ ఉమెన్ రిజర్వేషన్ గురించి బీజేపీ నాయకులు వాళ్ళకేదో ప్రేమ ఉన్నట్టు అంటారు. ఇవాళ ఉమెన్ రిజర్వేషన్ ఈ దేశంలో తెచ్చిందోరండి. ఆనాడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు 89 లో ఉమెన్ రిజర్వేషన్ లోకల్ బాడీలో 33% తీసుకొచ్చి, తర్వాత పివి నరసింహారావు గారు 74th అమెండ్మెంట్ ద్వారా ఇవాళ స్థానిక సంస్థలో 33% రిజర్వేషన్ ఇచ్చింది మేము కదా. తర్వాత ఇవాళ 2008లో పార్లమెంట్ లో బిల్ ఇంటర్ చేసి 2010 లో ఇవాళ రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ చేసింది మేము కదా. ఇవాళ మీరు ఇదే 2023 ఏమన్నారండి? పార్లమెంట్ లో బిల్లు పాస్ అయింది కదా, మరి 2024లో ఎందుకు ఉమెన్ రిజర్వేషన్ అదే చెప్తున్నాండి. 2010లో మేము పాస్ చేసిన రాజ్యసభలో ఆనాడు పరిస్థితులు అనుకూలంగా లోక్సభలో మాకు మెజార్టీ పార్టీలు సపోర్ట్ చేయకపోవడం వల్ల అయిపోయింది. మరి ఇదే 2023లో మేము సపోర్ట్ చేసినాం కదా, అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తేనే ఇవాళ ఉమెన్ రిజర్వేషన్. మరి 24లో ఎందుకు మీరు అమెండ్ చేయలేదు? ఎందుకు మీ పార్లమెంట్ లో ఎందుకు మీరు 2024 ఎలక్షన్ లో మీరు ఎందుకు అమలు చేయలేదు? ఇవాళ మీరు ఉమెన్ రిజర్వేషన్ పేరుతో ఇవాళ డీలిమిటేషన్ ఇవాళ మీ ద్వారా కూడా సదరన్ స్టేట్స్ కు టీడీపీ నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ దీన్ని ఆపోజ్ చేయాలి. ఒక్క నిమిషం